3 రోజుల నుంచి ఖమ్మంకెళ్ళి ఆ పేద వర్గాల తరఫున కూలగొట్టినటువంటి 700 కుటుంబాలకు అదే జాగలే మళ్ళీ ఇళ్ల స్థలాలు నిర్మించాలనే డిమాండ్తో వెళ్ళినటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని అన్యాయంగా, అక్రమంగా, అప్రజాస్వామికంగా ఒక మహిళా నాయకురాలని చూడకుండా, మహిళా పోలీసులు లేకుండా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో రాత్రి 8 గంటల వరకు నిర్బంధించి 8 తర్వాత రిలీజ్ చేస్తే మళ్ళీ కూడా ఏ డిమాండ్తో అయితే పేదలకు న్యాయం చేసేంత వరకు అక్కడి నుంచి కదలనని ఒక చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నటువంటి కవితక్క గారిని మళ్ళీ అక్కడ అంబేద్కర్ భవన్కి వెళ్ళి ధర్నా చేస్తున్నటువంటి క్రమం లోపల, నిరసన దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ తెల్లవారుజామున నిన్ను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కార్యాలయంలో ఇంటి దగ్గర వదిలితే మళ్ళీ కూడా పేదలకు అక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేసేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ నిరాహార దీక్ష మాననని చెప్పేసి గట్టిగా పోరాటం చేస్తున్నటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి ఈ సందర్భంగా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మహిళా దినోత్సవం అయిపోయినటువంటి మార్చి 8న మహిళా దినోత్సవం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం చాలా గట్టిగా స్టాండ్ విత్ హర్ అని చెప్పేసి గొప్ప కార్యక్రమం చేసింది. మేము ఆమెతో నిలబడతామని చెప్పేసి. కానీ దురదృష్టం, ఒక మహిళని చూడకుండా, మీరు ఏ చిత్తశుద్ధి లేకుండా, అంటే మీకు ఇదొక ఉదాహరణ, మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పడానికి మహిళా దినోత్సవం అయిపోయినటువంటి 2 రోజులకే కనీసం విచక్షణ లేకుండా ఒక అప్రజాస్వామికంగా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్తో పేద వర్గాలకు న్యాయం చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఎవరో ఇచ్చిన భూములు కావవి, ప్రభుత్వ భూములు అంతకన్నా కావవి, భూదాన్ ట్రస్ట్ ద్వారా సంక్రమించినటువంటి న్యాయబద్ధమైనటువంటి పట్టాలు కలిగి ఉన్నటువంటి పేదలను మీ భూదాహం కోసం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రుల కోసం ఈ రకంగా చేయడం దుర్మార్గం అని చెప్పేసి గట్టిగా నిలబడి మాట్లాడితే మహిళ గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. అందుకే తెలంగాణ జాగృతి స్టాండ్ విత్ హర్ కాదు, స్పేస్ విత్ హర్ అన్నారు. గివ్ హర్ స్పేస్ అని చెప్తా ఉన్నది. అంటే మీరు నిలబడడం కాదు, మహిళ యొక్క స్పేస్ ఇవ్వాలని చెప్పేసి మహిళకు రాజకీయ రంగంలో కానీ, ఉద్యోగ రంగాలలో కానీ, వ్యాపార రంగంలో కానీ మహిళకు తన స్పేస్ను తనకి ఇవ్వాలా, అదే నిజమైనటువంటి మీరు మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పేసి జాగృతి ఒకవైపు పిలుపునిస్తా ఉంటే, మీరేమో స్టాండ్ వితారని చెప్పేసి తిరిగి మహిళల యొక్క గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం, ఖచ్చితంగా మీరు మహిళ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో, మహిళ వెనక నిలబడితే విజయం, పక్కన నిలబడితే జీవితం, ముందు నిలబడితే చరిత్ర. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి కల్వకుంట్ల కవితక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇక్కడ చరిత్ర రాయబోతున్నాం అనేది మీరు ఒకసారి గుర్తించుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్క ఇప్పటికే 2 అయిపోగొట్టింది. వెనక నిలబడి నాన్నకు విజయం ఇస్తే పక్కన నిలబడి బావకు విజయం ఇచ్చింది. ఇప్పుడు ముందు నిలబడి తెలంగాణలో చరిత్ర రాయడానికి సిద్ధమవుతా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, మహిళలు, విద్యార్థులు, యువత అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో దోపిడీకి గురై, అన్యాయానికి గురై, అణిచివేతకు గురైతే ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఇదే వీటిపైననే ప్రశ్నించి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మొండి వైఖరి, అదే పంతాన్ని అనుసరిస్తున్న పరిస్థితి ఉన్నది కనుకనే ఒక ప్రత్యామ్నాయ వేదిక వైపు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు తెలంగాణ జాగృతి అనేది అట్టడుగు వర్గాలకు, మహిళలకు, యువతకు, మహిళలకు అందరికీ కూడా ఒక ఆశా ద్వీపంలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మొదటి నుంచి కూడా శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు అనేక సామాజిక ఉద్యమాలు చేస్తూ,
అనేక పోరాటాలు చేస్తూ విద్యార్థి సమస్యల గురించి మాట్లాడుతూ మహిళల గురించి మాట్లాడుతూ కార్మికుల గురించి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక తెలంగాణ ఆవశ్యకత గురించి మాట్లాడుతూ అనేక విషయాల లోపల ముందుండి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రశ్నించే గొంతుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మరొక వైపేమో అనేక కల్లబొల్లి మాటలు చెప్పి అధికారం లేకొచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే మాటలు ఇచ్చిందో, ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయకుండా మళ్ళీ ఆ హామీలను అమలు చేయాలని నిగ్గదీసి అడుగుతున్నటువంటి కవితక్క గారిని ఈ రకంగా అరెస్ట్ చేయడం, ఈ రకంగా అణిచివేయడం దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు మీరు అందరూ చూస్తా ఉన్నారు. మొన్నటి నుంచి కూడా జిల్లాల వ్యాప్తంగా మద్దతు పెరుగుతా ఉన్నది. ఇప్పుడు కూడా అనేక జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మీరు గనక వెంటనే ఆ బాధితులకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామే తప్ప దీన్ని తక్కువ చేసే ప్రసక్తి లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయా సంఘాలు, ఆయా బీసీ సంఘాలు, ఆయా సామాజిక సంఘాలు, జిల్లాలో ఉన్నటువంటి సామాన్యులు, అనేక రంగాల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలపడానికి వస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ పోరాటం అయితే వెనుదిరిగే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము అక్కడ కూలగొట్టినటువంటి పేదల ఇల్లు ఏదైతే కూలగొట్టినారో ఆ కూలగొట్టినటువంటి జాగలనే ఖచ్చితంగా పేదలకు అక్కడనే ఇల్లు నిర్మించేంత వరకు ఈ పోరాటం ఆగదు. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. 30 ఎకరాలలో ఇళ్లను కూలగొట్టి మరో 30 ఎకరాల లోపల అక్రమంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆక్రమించుకొని ఉన్న 30 ఎకరాలలో కూడా పేదలుంటే కూడా అది కూడా సహించుకోలేక ఆ 30 ఎకరాలలో ఇళ్లను కూలగొట్టి కేవలం 100 గజాలు ఇస్తాం, 200 మందికి ఇస్తాం, 300 మందికి ఇస్తాం, లేకుంటే 75 గజాలు ఇస్తాం అని చెప్పేసి టోకెన్ ఇస్తూ ఒక కొత్త డ్రామాకు తెరలేపుతున్నారు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే మీరందరూ కూడా లీగల్ గా ఉన్న వాళ్ళు అక్కడ ఇల్లీగల్ గా ఉన్నవారు కొంతమంది అని చెప్తా ఉన్నారు. కాబట్టి అసలు ఇల్లీగల్ గా ఎట్లా వచ్చినారు చాలా స్పష్టంగా చట్టం చెప్తా ఉన్నది. 10 సంవత్సరాలకు మించి అక్కడ ఒక స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటే వాళ్ళని ఖాళీ చేసేటువంటి హక్కు లేదని ఒకవైపు మీరు తెచ్చిన చట్టాల్లోనే చెప్తా ఉంటే 12 సంవత్సరాల నుంచి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి ఆ పేదల పట్ల కనికరము లేకుండా కనీసం అనేక లక్షల కోట్లు ఖర్చు పెడుతూ మేము ఇండ్లు కట్టిస్తున్నాము, లేకుంటే పేదల వర్గాల పట్ల ఉన్నామని చెప్పేసి పెద్దగా ప్రగల్భాలు పలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి దీనికి సమాధానం చెప్పాలా? ఒక్క 30 ఎకరాల లోపల కేవలం 30 ఎకరాలు మీకు తక్కువ పన్నాయా? 700 కుటుంబాలను వారి యొక్క ఉసురు మీరు ఎందుకు పోసుకుంటున్నారు? 700 కుటుంబాల పేద కుటుంబాలను ఎందుకు వాళ్ళని రోడ్డున వేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఇది. పైకి మాత్రం అనేక మాటలు చెప్తున్నారు, పెద్దలకు అండగా నిలబడుతున్నారు. మూసీ నది ప్రక్షాళన పేరిట పెద్దలకు వారికి అండగా ఉంటూ కేవలం పేదల ఇండ్లను మాత్రమే వారి జోలికి మాత్రమే బుల్డోజర్లను పంపిస్తూ ఈ రోజు రాష్ట్రంలో బుల్డోజర్ పాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుకనే ఖచ్చితంగా ప్రజలు కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో ఒక ఆశా దీపంలో ఒక కాగడలా ఈ రోజు చైతన్యం నింపడానికి, ముందుండడానికి, ప్రశ్నించడానికి, ఈ అట్టడుగు వర్గాల తరఫున ఒక ప్రశ్నించే గొంతుకలా ఉండడానికి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు వచ్చినారు. రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచి రోజులు ఉంటాయి. ఈ రోజు ఖచ్చితంగా ఒక అకుంఠిత దీక్షతో 3 రోజుల నుంచి కూడా ఈ రోజు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. జిల్లాల వారీగా అనేక మంది జాగృతి సేనలే కాకుండా ఆయా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు కూడా